హలో వెల్కమ్ టు జయం ఆన్లైన్ క్లాసెస్. ఖచ్చితంగా మీరు జయం ఆన్లైన్ క్లాసెస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉంటే కన్ఫామ్గా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పిన కొన్ని క్లాసెస్లోనే ఒక 12 to 13 క్వశ్చన్స్ దాకా వచ్చాయి కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అసలు నేనే సర్ప్రైజ్ అయ్యాను. అంటే కొన్ని వీడియోస్లోనే ఇన్ని మార్క్స్ రావడం అనేది మనకు సర్ప్రైజే కదా, అంటే కొంచెం అన్బిలీవబుల్ కూడా. కాబట్టి ఖచ్చితంగా జయం ఆన్లైన్ క్లాసెస్ ఎంత యూజో మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ మనకి హైకోర్టుకి సంబంధించి నిన్న ఎగ్జామినర్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ జరిగాయి కదా. అందులో ఏ ఏ క్వశ్చన్స్ వచ్చాయో నేను చెప్పిన క్లాస్ నుంచోండి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో మీకు ఖచ్చితంగా చూపిస్తాను, చూడండి. అయితే ఫస్ట్ ఏం అడిగాడంటే ఒలింపిక్ రింగులు ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఇందులో నేను ఈ వీడియో చూసినప్పుడు మీరు చూడండి, ఎన్ని రింగులు ఉన్నాయో చెప్పాను, అలాగే ఆ కలర్స్ ఏంటి చెప్పాను, ఆ కాంటినెంట్ ఏంటి కూడా, అంటే ఖండం ఏంటిది కూడా చెప్పాను. ఒకసారి కావాలంటే మీరు ఈ వీడియోని ఓపెన్ చేసి చూడండి. జయం ఆన్లైన్ క్లాసెస్ అని యూట్యూబ్లో కొట్టండి, ఖచ్చితంగా మీకు అందులో వీడియోస్ ఉంటాయి. అందులో స్పోర్ట్స్కి సంబంధించిన దాంట్లో ఈ క్లాస్ ఉంటుంది, అందులో ఒకసారి చూడండి. అయితే మనకి ఎన్ని రింగులు ఉంటాయి? 5 ఉంటాయి కదా, అదే ఆన్సర్. కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, వేరు ఇచ్చారు. అందులో ఆప్షన్ 5 ఉన్నది దాని యొక్క ఆన్సర్. తర్వాత ఇంకొకటి ఏం అడిగాడంటే, అంటే మనకి హైకోర్టు సంబంధించి సాధారణంగా ఎలా డైరెక్ట్ క్వశ్చన్సే అడుగుతాడు. నేను చాలాసార్లు చెప్పాను, నేను చెప్పిన ప్రతి వీడియోలో ఇది బేసిక్ కదా అని వదిలేయకండి, ఖచ్చితంగా నేర్చుకోండి అని నేను చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, ప్రతి వీడియోలో చెప్పాను. కావాలంటే మీరు ఖచ్చితంగా వినండి, వింటే మీకే అర్థమవుతుంది. అయితే చాలామంది ఏమని అనుకున్నారంటే ఇంత సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారా అని చాలామంది అన్నారు. కాకపోతే నేను గెస్ చేసిన ప్రకారం, అంటే పీవైక్యూస్ చూస్తే మనకి అర్థమవుతుంది కదా, కాబట్టి నేను పీవైక్యూస్ అనాలిసిస్ చేశాను. దాన్ని బట్టే నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అందుకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని నేను నమ్మాను. అయితే ఇందులో ఏం అడిగాడంటే రాజ్యాంగం అమలు ఎప్పుడు వచ్చింది అని అడిగాడు. డైరెక్ట్ క్వశ్చన్. మనకి డేట్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఇది ఒకటి అడిగాడు. ఇది ఎక్కడ దేంట్లో ఉంటుందంటే పాలిటీలో హైకోర్టు సుప్రీంకోర్టుకి సంబంధించిన ఒక క్లాస్ చేశాను, అందులో ఉంది చూడండి. ఇది కూడా అదే. ఇది ఏమని అడిగాడంటే హైకోర్టు ఆర్టికల్ ఏంటి అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. ఈ ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పాను. అలాగే సపరేట్ హైకోర్టుకి సంబంధించి ఏంటి అని అడిగాడు, అది కూడా చెప్పాను. 214 అనేది హైకోర్టు ఆర్టికల్స్కి సంబంధించిన డైరెక్ట్ ఆర్టికల్, కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను. తర్వాత కోస్టల్ లైన్స్, ఇది ఖచ్చితంగా అడుగుతాడని చెప్పాను. ఎందుకంటే ఇది రివైజ్డ్ కదా ఆల్రెడీ, మళ్ళా దీన్ని కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాబట్టి ఇది డెఫినెట్గా అసలు ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అదే చెప్పాను క్లాస్లో కూడా. ఒకసారి చూడండి, ఏమన్నాడంటే రివైజ్డ్ ఏంటి ఆయన అడగొచ్చు అని చెప్పాను, లేదా కోస్టల్ లెంత్ ఎక్కువ ఉన్న స్టేట్ ఏంటిది అడుగుతాడని చెప్పాను, లేదా గ్రూప్స్లో అడిగితే దీన్ని అరేంజ్ చేయండి అని అడుగుతాడు అని చెప్పాను. అలాగే అడిగాడు. ఏం అడిగాడంటే మనకి ఎక్కువ కోస్టల్ లైన్ ఉన్నది ఏంటి అని అడిగాడు, కాబట్టి ఇదొకటి. ఇంకొకటి ఏం అడిగాడంటే ప్రాథమిక విధులు మనం దేని నుంచి తీసుకున్నామని అడిగాడు. డైరెక్టర్ రష్యా నుంచి, కాబట్టి ఇది ఒకటి. ఇది కూడా నేను పాలిటీలో ఒక వీడియో చేశాను, ఆ వీడియో నుంచే 3-4 క్వశ్చన్స్ వచ్చాయి. పాలిటీలో ఒక్క వీడియోలోనే 3 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రాథమిక విధులు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడిగాడు. ఎక్కడి నుంచి అంటే రష్యా నుంచి. ఇది వెరీ ఇంపార్టెంట్ అని కూడా నేను మెన్షన్ చేశాను. తర్వాత జాతీయ క్రీడలు, దీనికి సంబంధించి అందరు ఏమనుకున్నారంటే ఇది ఆల్మోస్ట్ అడగరు, ఇవెవరు అడుగుతున్నారు, ఆల్రెడీ అవుట్డేటెడ్ అలా అని అనుకుంటారు అందరూ. కాకపోతే మనకి హైకోర్టుకి సంబంధించి ఖచ్చితంగా అడుగుతాడని నేను ఇక్కడ TGAPకి సంబంధించి హైకోర్టు అని ఇక్కడ రాసి మరీ చెప్పాను ఖచ్చితంగా అడుగుతాడని. ఇక్కడ ఏంటంటే ఫుట్బాల్ అడిగాడు. ఫుట్బాల్ని మనం ఏమంటాం, సాకర్ అంటాం కదా, మనకు అక్కడ సాకర్ అని ఇచ్చాడు. సాకర్ అంటే ఫుట్బాల్ అని తెలిసిన వాళ్ళు ఇది డెఫినెట్గా ఆన్సర్ పెడతారు.
కాబట్టి ఇదొక క్వశ్చన్ అడిగాడు. తర్వాత ఫీఫా వరల్డ్ కప్, దీనికి సంబంధించి హోస్ట్ కంట్రీస్ ఫస్ట్ టైం 3 కంట్రీస్ హోస్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇది డెఫినెట్గా అడుగుతాడు ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్లో దేంట్లోనైనా అని చెప్పాను. కాబట్టి ఇది కూడా అడిగాడు. 3 కంట్రీస్ ఒకేసారి హోస్టింగ్ చేస్తున్నాయి కాబట్టి ఇది అడగడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది అని చెప్పాను. ఇది డైరెక్ట్గా ఇలాగే అడిగాడు. ఆప్షన్స్ ఇచ్చాడు. 4th ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే పైవన్నీ ఇచ్చాడు. ఆన్సర్ 4 ఆన్సర్ పెట్టిన వాళ్ళది రైట్ అవుతుంది. మీరు ఇందులో ఎంతమంది రైట్ పెట్టారో కామెంట్ చేయండి. ఇది ఒకటి అడిగాడు, ఫీఫా వరల్డ్ కప్. తర్వాత ఇంకేం అడిగాడంటే 21 ఇయర్స్ ఉన్నది కదా, అంతకుముందు రాజీవ్ గాంధీ ఉన్న టైంలో మనకి 21 ఇయర్స్కి ఓటింగ్ అనేది ఉండేది, అంటే ఎలిజిబిలిటీ. కానీ 18 ఇయర్స్కి ఎప్పుడు చేంజ్ చేశారు, ఏ ఇయర్లో చేంజ్ చేశాడు అని అడిగాడు. అది ఎప్పుడంటే 1988లో ఇది చేశారు. కాకపోతే అమలు ఎప్పుడు జరిగిందంటే 1989. ఇది ఒకటి అడిగాడు. ఆప్షన్లో 89 ఇచ్చాడు, ఇది చేసింది మాత్రం 88. మన ఆప్షన్ని బట్టి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. రెండు కరెక్టే. ఇది ఒకటి అడిగాడు. తర్వాత నోబెల్ బహుమతికి సంబంధించి 2025 ఉంది కదా, ఇది ఆల్రెడీ అవార్డ్స్ ఉంది కదా, అవార్డ్స్ వీడియోలో ఉంటుంది చూడండి. ఇందులో ఏం అడిగాడంటే శాంతి, పీస్కి సంబంధించి ఎవరికి వచ్చిందని అడిగాడు. కాబట్టి ఈ ఆన్సర్ పెట్టిన వాళ్ళది రైట్ అవుతుంది. నేను చెప్పాను 2025 ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఇదే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాను. అలాగే అడిగాడు. ఇది ఇచ్చాడు. మీరు ఎవరైతే ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ రాశారో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మీకు ఆల్రెడీ క్వశ్చన్ చూడగానే అర్థమై ఉంటుంది ఇది అందులో వచ్చిందని మీరు అయి ఉంటుంది. ఒకవేళ ఇది గుర్తు లేకుంటే మనకి ఎలాగో కీ పేపర్ ఇస్తాడు కదా, కీ పేపర్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ చెక్ చేయండి, డెఫినెట్గా అందులో ఉంటాయి, మీకు కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటివి మీకు ఖచ్చితంగా క్లాసెస్ వినాలి అనుకుంటే జయం ఆన్లైన్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకా ఏమున్నాయంటే భారత్ రత్న ఫస్ట్ తొలి అవార్డు గ్రహీత ఎవరు అని అడిగాడు. మనకి ఆప్షన్స్ ఇవన్నీ ఇవ్వలేదు. అంటే RRR అని నేను చెప్పాను, ఒకసారి వీడియో చూడండి. అవార్డ్స్లో ఉన్న దాంట్లో RRR అని చెప్పాను. అందులో సర్వపల్లి రాధాకృష్ణన్ మనకు ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదొకటి. తర్వాత సుప్రీంకోర్టు జడ్జి ఎవరు, ఫస్ట్ ఉమెన్ ఎవరు, ఉమెన్కి సంబంధించి డెఫినెట్గా అడుగుతాడు కాబట్టి ఇది కూడా బేసిక్ మనకి కాబట్టి ఇది అడుగుతాడని చెప్పాను. అలాగే ఇచ్చాడు. ఫాతిమా బీవి, ఈ ఆన్సర్ పెట్టిన వాళ్ళది రైట్ అవుతుంది. ఫస్ట్ ఎవరు అని అడుగుతాడని చెప్పాను నేను. ఉమెన్కి సంబంధించి డెఫినెట్గా అడుగుతాడు, ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను కాబట్టి ఇది కూడా ఒకటి. ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు CJI ఫస్ట్ ఎవరు అని అడిగాడు. అది HJ కానియా. ఇది కూడా ఒకటి అడిగాడు. సుప్రీంకోర్టు CJI HJ కానియా. ఓకే, మొత్తం 12లో 13 క్వశ్చన్స్ మన వీడియోస్ నుంచే వచ్చాయి కాబట్టి ఇవి ఎంత యూస్ఫుల్ ఉంది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇంకా కొన్ని ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఏంటి, IPLకి సంబంధించి అడిగాడు. అలాగే మినీ కాన్స్టిట్యూషన్ ఏంటి అని అడిగాడు. మినీ కాన్స్టిట్యూషన్ మనం దేన్ని అంటామని అడిగాడు, అంటే ఏ అమెండ్మెంట్ యాక్ట్ని అంటామని అడిగాడు. అది 42. అలాగే ఇంట్రెస్టింగ్గా ఇంకొకటి అడిగాడు. ఏంటిదంటే 2027కి సంబంధించి ఆగస్టు 15th ఉంది కదా, ఆ రోజున మనకి బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇది ఏ కారిడార్ అని అడిగాడు. ఏ కారిడార్ అంటే ముంబై టు అహ్మదాబాద్ ఎక్కడుందో కామెంట్ చేయండి. తర్వాత ఇంకొకటి ఫ్యూచర్ అంటే సంబంధించి ఏం అడిగాడంటే 2030 ఉంది కదా, 2030లో మనకి ఇండియా ఏది హోస్టింగ్ చేస్తుంది అని అడిగాడు. ఏంటిదంటే కామన్వెల్త్.
కామన్వెల్త్ పెట్టిన వాళ్ళది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఒకటి. ఇంకా ఏం అడిగాడంటే చెప్పా కదా భారతరత్న ఫస్ట్ గ్రహీత. అలాగే ఉమెన్కి సంబంధించి అశోక చక్ర ఫస్ట్ ఉమెన్ గ్రహీత ఎవరు అని అడిగాడు. ఇంకా ఇండెక్స్కి సంబంధించి కూడా అడిగాడు. ఒకటి పీస్ అడిగాడు, ఇంకోటి హ్యాపీనెస్ ఇండెక్స్ అడిగాడు. ఇందులో టాప్ కంట్రీ ఏంటి అని అడిగాడు. మీకు ఆన్సర్ తెలిస్తే కన్ఫామ్గా కామెంట్ చేయండి. అలాగే ఇంకొకటి డిఫరెంట్గా ఏం అడిగాడంటే ఎబోలా వైరస్ వ్యాప్తి అనేది ఏ కాంటినెంట్కి అంటే ఏ ఖండానికి వ్యాప్తి చెందింది అని అడిగాడు. అలాగే పద్మ విభూషణ్ ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఎవరికి వచ్చింది అని అడిగాడు. ఎవరంటే కేటీ థామస్. నాకు ఒకటి చెప్పండి, లోక్సభ స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారు? మామూలుగా లోక్సభకు సంబంధించిన సభ్యులని మనం ఎన్నుకుంటాం, అంటే ప్రజలు ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఏం అడిగాడంటే స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారు అని అడిగాడు. ఆన్సర్ కామెంట్ చేయండి. తర్వాత ఇంకా ఏం అడిగాడంటే దక్షిణ భారతదేశం ఉంది కదా, ఇప్పుడు మ్యాప్ ఇలా చూసినప్పుడు ఇక్కడ దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసి పాలించిన రాజ్యం ఏంటిది అని అడిగాడు. అంటే ఫస్ట్ టైం మనకి ఎవరు దీన్ని మొత్తం ఏకం చేసి పాలించారు అని అడిగాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే కాకతీయులు, చోళులు, శాతవాహనులు, చాళుక్యులు, సంథింగ్ అలా ఇచ్చాడు. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. తర్వాత ఇంతసేపు చెప్పినట్టు తీరరేఖ పొడవు ఎక్కువ ఏ స్టేట్ అడిగాడు. తర్వాత యోగా దినోత్సవం ఏంటి అని అడిగాడు, అంటే ఎప్పుడు అని అడిగాడు. ఎక్కడ కండక్ట్ చేస్తున్నారో అడిగాడు. ఇది నేను రీల్లో చెప్పాను. యోగా దినోత్సవం ఎప్పుడు అనేది నేను రీల్లో చేశాను. ఒకసారి ఇదే షార్ట్స్ జయం ఆన్లైన్ క్లాస్లో షార్ట్స్ ఉంటాయి, అందులో చూడండి. తర్వాత జనవరి 26 యొక్క థీమ్ ఏంటి అని అడిగాడు. థీమ్ ఏంటంటే వందే మాతరంకి 150 ఏళ్ళు సంథింగ్, అది ఆప్షన్లో ఉంది, అది రైట్ ఆన్సర్. తర్వాత సోలార్ సిస్టమ్ని డివైడెడ్ ఎన్ని విధాలుగా మనం డివైడ్ చేసామని అడిగాడు. ఇంకోటి నేషనల్ టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అని అడిగాడు. తర్వాత ఇంతసేపు చెప్పినట్టు సుప్రీంకోర్టు ఫస్ట్ CJI అడిగాడు. తర్వాత ఒలింపిక్స్లో ఎన్ని రింగ్స్లు ఉంటాయి అడిగాడు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ చందుపట్ల శాసనంలో ఎవరి మరణం గురించి మెన్షన్ చేశారో అడిగాడు. ఇలా నాకు కొన్ని గుర్తున్నవి నేను అడిగాను, మీకు చెప్పాను. ఇంకా మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి. అంటే నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే మన జయం ఆన్లైన్ క్లాస్లో కూడా మనకి యూజ్ఫుల్ కంటెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూపించండి. ఇన్ని వచ్చాయి నిజమా కాదా అని చూడండి మీరు. కాబట్టి థ్యాంక్ యూ, ఖచ్చితంగా ఫాలో అవ్వండి.